ఢిల్లీలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్ల మీద ప్రవహించిన వరద నీరు నదుల్ని తలపించింది. ఈ క్రమంలోనే బస్సుల్లోకి వరద నీరు భారీగా చేరిన దృశ్యాలు వైరల్గా మారాయి. ప్రయాణికులు బస్సులోకి చేరిన వరద నీటిలోనే ప్రయాణించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. कंडक्टर साहब ऐसे काम करवाओगे तुम కదులుతున్న బస్సుల్లోకి వర్షపు నీరు ప్రవహించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద నీటిలోనే కూర్చొని ప్రయాణం కొనసాగించారు. దీంతో డిటిఎస్ బస్సుల్లో వాటర్ బోట్లో ప్రయాణిస్తున్న అనుభవాన్ని కలిగించిన ఢిల్లీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు అంటూ నెటిజన్లు సెటైరికల్ గా ట్వీట్లు పెడుతున్నారు. कंडक्टर साहब ऐसे काम करवाओगे तुम అటు అసోంలో వరదల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. నిన్న మరో 7 ప్రాణాలు కోల్పోవడంతో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 75కు చేరింది. వరదల వల్ల అసోం వ్యవసాయ పశు సంపదకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. దాదాపు 38,000 హెక్టార్ల పంట నీట మునిగిపోయింది. 26,679 పశువులు కూడా కొట్టుకుపోయినట్టు సమాచారం. 6 జిల్లాల్లోని 4.45 లక్షల మందికి పైగా ప్రజలపై వరదల ప్రభావం పడింది. चल